వెల్కమ్ బ్యాక్. అమలాపురంలో ఉన్న మాజీ మంత్రి పినేపి విశ్వరూప్ కొంతమంది వైసీపీ వాళ్ళు పనికట్టుకుని తనపై కోవర్ట్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి వాసంశెట్టి సుభాష్. శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని తన నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని, వారి ఆటలు సాగవని మంత్రి అన్నారు. వైసీపీలో కోవర్టులుగా ఉన్న వాళ్ళని టీడీపీలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ఈ ప్రచారం తీసుకొచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించానంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద అమలాపురం సంబంధించిన వైసీపీ నేతలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి మంత్రిగా ఉండి వైసీపీ కోవర్ట్గా ఆయన పనిచేస్తున్నారంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వస్తుందో మంత్రితో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీరు కోవర్ట్గా ఉన్నారు, ఇప్పుడు మీరు కూటమిలో మంత్రిగా ఉన్నారు, దాదాపు 15 నెలలుగా మంత్రిగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఒక కోవర్ట్గా పనిచేస్తున్నారు వైసీపీ కానీ ప్రధానంగా అమలాపురం సంబంధించినటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళకి ఏం మాట్లాడాలో ప్రెస్ ముందుకు వచ్చి విషయం తెలియట్లా. ఎందుకంటే వాళ్ళు శెట్టిబలిజ కులాన్ని గౌడ పేరుతో పిలుస్తున్నారనేది ఉద్యమం చేశారు. ఉద్యమం చేసిన తర్వాత నేను అది గౌరవనీయులు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అదే విషయాన్ని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. వెంటనే దాని డేటా తీస్తే ఆల్రెడీ 23లోనే ఆ మెమో ఇవ్వడం జరిగింది. గౌడలో గౌడాని పేరు పెట్టి బ్రాకెట్లో శెట్టిబలిజ పెట్టమని. అది బహిర్గతం చేస్తూ మేము కూడా ఒక జీవోని అర్జెంటుగా సదరు సీఎం గారి దృష్టిలో పెట్టగలం, ఏ కులం పేరుతో గతం నుంచి ఎలా పిలుస్తున్నారో అదే కంటిన్యూ చేయమని ఒక జీవో ఒకటి పాస్ చేయడం జరిగింది. ఇది జీర్ణించుకోలేక అనేక పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పరిమితమై దిక్కుతోచని పరిస్థితుల్లో నాయకుడు రోడ్డు మీద ఎక్కని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి కోర్టుగా పనిచేయడం అనేది అసలు వాళ్ళకి బుద్ధుండి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేదు తెలియదు. కానీ అయితే మీరు గమనించవలసింది ఏంటంటే అక్కడ అమలాపురం ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు చాలా బాగా అని చెబుతూనే విజిలెన్స్ పెట్టారని చెప్తున్నారు. వాళ్ళు టీడీపీ పార్టీలోకి రావడానికి అవి అమలాపురం జలగలు మున్సిపాలిటీలు నట్టుకుని రక్తం పీల్చినట్టు పీల్చేశారు. అయితే చిన్నపిల్లోడిని అడిగినా ఫోర్మెన్ ఎవరో ఈ 4 మ్యాన్ షో అని ఓ షో చూపిస్తూ ఉంటారు అవినీతిలో. వీళ్ళని ఎవరు అడిగినా సరే వీళ్ళ గురించి చిన్నపిల్లోడు సైతం చెప్తారు. అయితే నేను అడ్డుకున్నాననే నెపంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి శత విధాలుగా ప్రయత్నించి నేను అడ్డుకోవడంతో వాళ్ళకి నా మీద ఇబ్బంది కలిగింది. వాళ్ళని అలాంటి నాయకుల్ని మా ఎన్డీఏ కూటమిలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోమని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, నేను ఇచ్చాం. సో అల్టిమేట్గా నేను అడ్డుపడ్డాను అనేది వాళ్ళ భావన అనుకుంటాను. ఏదేమైనప్పటికీ గత 11 సంవత్సరాలు నేను వైసీపీలో పార్టీలో పనిచేశా. అక్కడ ఒకటే అజెండా, దాని ముఖ్య అజెండా ఒకటే, దాచుకో దోచుకో. అది కాకపోతే ఎవరన్నా జెండా పట్టుకుని తిరుగుతుంటే వాళ్ళని లోపడేసేయటం. అలాగే అసలు కనీసం ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ క్యాబినెట్ మీటింగ్ అరగంట అన్న పెట్టారండి? ఎక్కడైనా డిపార్ట్మెంటల్ రివ్యూలు జరిగినాయా? అసలు ఒక రాజకీయ నాయకుడు ఆ పార్టీలోకి వెళ్తే సర్వనాశనం అవడం ఖాయం. ఈరోజు నాకు ఈ మంత్రి స్థానాన్ని ఇచ్చి, నేను వచ్చిన వెంటనే మంత్రి స్థానాన్ని ఇచ్చి ఎలా మసులుకోవాలి, ఎలాగా ఈ అప్డేట్ చంద్రబాబు నాయుడు గారు సందర్భంలో నన్ను మందలిస్తే పనితీరు బాగోలేదని దీన్ని ట్రోల్ చేసి సునకానందం పొందారు వీళ్ళందరూ కూడా. అయితే మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం కానీ పనిచేస్తే మనం రాటుదే వెళ్తాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన్ని పని రాక్షసుడు అని కూడా అంటారు. ఆయన పడుకోడు, ఎవరిని పడుకోనివ్వడు. ఆయన కామన్ మ్యాన్ లాగా ఉంటాడు, మమ్మల్ని కామన్ మ్యాన్ లాగా ఉండమని చెప్తూ ఉంటాడు. ఆయన దగ్గర పనిచేయటం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవరైతే అమలాపురం జలగలు ఉన్నారో ఆ జలగలన్నీ కూడా అవినీతి వైపే ఎక్కువ చూస్తూ ఉంటాయి. వాళ్ళు అవినీతి చేయటమే ఎజెండా. అయితే వాటిని అరికట్టాననే బాధ ఒకటి ఎక్కువైంది. ముఖ్యంగా విజిలెన్స్ నేను ఏదైతే వేసానో అదే నిజంగానే అది విజిలెన్స్ అనేది చాలా పెద్ద ఆరోపణ. ఒక ఎమ్మెల్యే మీద, అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే మీద మీరు విజిలెన్స్ చేయాల్సిన అవసరం మీకేం వస్తుంది? ఎందుకు ఆ కామెంట్ వాళ్ళు చేస్తున్నారు? అది అసలు విజిలెన్స్ వేసింది నేను మంత్రిగా ఎన్నుకోబడ్డ 10 రోజుల తర్వాత విజిలెన్స్ వేయటం జరిగింది. అదన్నా ఎవరి మీద వేసాం? ఏదైతే ఇప్పుడు అమలాపురం జలగలు ఉన్నారో ఆ జలగల మీద వేయటం జరిగింది. వాళ్ళు ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు.
ఆల్రెడీ ఆ ఎంక్వైరీ వేయటం, వాళ్ళు ఎక్కడ అవినీతి చేస్తుంటే అక్కడ ఉక్కుపాదం ఇటు తొక్కటం, ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. జరుగుతున్న తతంగం సెట్టిబల్జాక ఏదైతే కులం ఉందో దాన్ని బ్రాకెట్లో గౌడ అని పెట్టడం వల్ల వాళ్ళు అల్లరి చేసి వాళ్ళు అబాసుపాలయ్యి డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య కాబట్టి ఆ వృక్షానికి వాళ్ళు ఎండిపోయిన ఆకులాంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఊడి మా పార్టీలోకి వద్దామా అని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సంపాదనే మెయిన్ లక్ష్యం. వాళ్ళు ఇదివరకు సైకిళ్ళు తొక్కుని బతికేవారు. ఈ రోజున అవినీతి మీద ఆధారపడి కారుల్లో తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎక్కడ అవినీతి చేసినా ఉక్కుపాదంతో తొక్కుతున్నాం కాబట్టి ఇలాంటి బాధ వెళ్ళగొక్కుతూ ఉన్నారు నా అభిప్రాయం. అంటే సార్ పిన్నెపి విశ్వరూప్కి మీకు రాజకీయ వైరం ఉంది, అక్కడ ఆయన ఏమన్నా ఇదంతా చేస్తున్నారు మీకు ఏమైనా అనుమానం ఉందా ఏంటి సార్? అయితే వీళ్ళంతా ఒక టీం, ఒక దానికి ఒక చెట్టు కింద పెరిగారు, ఒక గొడుగు కింద ఉన్నవాళ్లే కాబట్టి వీళ్ళందరూ ఇదంతా దొంగల బ్యాచ్. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఫ్యాక్షనిస్ట్ గొడవ కానీ, ఒక కేసు కానీ, ఒక అవినీతి మరక కానీ ఉందా? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి 14 కేసులు ఉంటే వీళ్ళందరికీ కూడా ఇంకా అవినీతి మీదే బతుకుతూ ఉంటారు, అవినీతి మీదే వెళ్తూ ఉంటారు. అలాగే ఇదంతా ఒక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఒకచోటే చేరి వాళ్ళకి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ నాయకుడిని ఇప్పుడు కనీసం 11 సీట్లు గెలిచి అసెంబ్లీకి రాని వైనం, అతను ఏదో మెడికల్ కాలేజీలు నన్ను చూసాం, అలా చూస్తే ఆహా అంటున్నారంట ఆయన కామెంట్. అయితే ఆహా అంటానికి 5,000 కోట్లు కావాలి అక్కడ ఆహా అనాలంటే. వీళ్ళు ఖర్చు పెట్టింది 400 కోట్లు, అంటే 5% అనుకుంటా. 5% కూడా కాదు, 4% అనుకుంటా. 4% ఖర్చు పెట్టి 5% ఆహా అంటున్నారు జనం అన్నాడంటే ఆయనకి అవగాహన లేని తనం, ఆయన డొప్ప ఆయనే కొట్టుకోవడం ఇలాంటివన్నీ. అందుకే ఆయన కూడా అసెంబ్లీలో ఇన్నాళ్ళు ఆయన పొగుడుతుంటే మురిసిపోయేవాడు. ఈ రోజున ప్రశ్నిస్తారు అవినీతిని, నన్ను క్వశ్చన్ చేస్తే విమర్శలు స్వీకరించాలి. ఈయన మారాలంటే ఈయన ఎక్కడ తప్పు చేశాడు, ఈయన ఎక్కడ అవినీతి చేశాడు అవన్నీ తెలుసుకుంటే నెక్స్ట్ టైం అన్నా కనీసం ప్రతిపక్ష హోదాన్న వస్తుందేమో. ఇలాంటి అవగాహన లేని వాళ్ళు అందరూ కూడా ఒక చోట చేరే ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి పనికి మాలిన అభియోగాలు ఉన్నాయి చూసారా, అవి పట్టించుకోవాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళకి ఉనికి లేక మీరే ఎందుకు టార్గెట్ అవుతున్నారు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ రోజు మీరు మాట్లాడిన ఆడియోలు బయటకు తీసుకురావడం కానీ ఈరోజు మీ మీద ఈ అభియోగాలు చేయడానికి కారణం? ముఖ్యంగా అక్కడ నేను స్థానిక మంత్రిని. సో వాళ్ళని కంటిన్యూస్గా ఎక్కడైనా సరే వాళ్ళ పని ఏంటంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు, సంపాదించుకోవటాలు, మున్సిపాలిటీ మీద పడి సంపాదించడమే ఎజెండాగా పనిచేస్తూ ఉంటారు. సో దాన్ని ఎక్కడికైతే అక్కడ మీరు చెప్పారు కదా ఇందాక, విజిలెన్స్ వాళ్ళ మీద వేయటం జరిగింది. వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ ఎమ్మెల్యే గారి మీద వేసామని చెప్తున్నారు. దానికి ఆధారం ఉంటుంది కదా. నగ్గిన 10 రోజుల్లోనే ఎమ్మెల్యే గారి మీద వేయలేం కదా. గత ప్రభుత్వంలో ఏదైతే వీళ్ళు అవినీతి చేశారో దాని మీద వేయటం జరిగింది. సో ఇలాంటి అభియోగాల మీదే బతుకుతూ ఉంటారు తప్ప వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి మెయిన్ ఇవన్నీ అభియోగాలకు కారణం ఏదైతే చీరల జగ్గిరెడ్డి ఉన్నారో ఆయన సెట్టిబల్జీ కులాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఓసీల్లో కలిపేస్తున్నారు మిమ్మల్ని, మీకు ఇక్కడ బీసీలుగా స్థానం లేదని ఆయన వాగిన పిచ్చివాగుడికి నేను కౌంటర్ ఇవ్వడంతో వీళ్ళు ఆయన దగ్గర మెప్పు కోసం భజనలు చేస్తూ ఉన్నారు. ఇదంతా డప్పు బ్యాచ్, చిడతల బ్యాచ్. మెయిన్ ఈ అమలాపురంలో పట్టిన జలగలో దరిద్రం వాళ్ళే అన్నది జనం అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అమలాపురం సంబంధించినటువంటి కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. ఎమ్మెల్యే మీద ఎక్కడ తను విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి చేసినటువంటి కొంతమంది వైసీపీ మీద మాత్రమే అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని చెప్పాను తప్పించి ఎమ్మెల్యే మీద ఎక్కడ చేయించలేదని చెప్తున్నారు. రెండోది తన టార్గెట్ చేయడం వెనకాల అక్కడ స్థానిక మాజీ మంత్రి పిన్నెపి విశ్వరూపు, అదేవిధంగా వైసీపీ నేతలు ఉన్నారు. తాను మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యాను కాబట్టి ఒక టార్గెట్ చేసుకుని తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. అలాంటి విమర్శని తాను పట్టించుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ.